నమస్తే అండి. నా పేరు చెన్నకేశ్వరి. నేను ఇక్కడ జాంబియాలో ఉంటాను. నేను గురుకుల్ స్టూడెంట్‌ని. హ్మ్. నిరాహార సమయం కూడా చేస్తున్నాను. ఆహ్, గురుకుల్ యొక్క చెప్పాలంటే గురుగారికి నా నమస్కారం. దీంట్లో ఆహ్, 6, 7 పార్ట్స్ పార్ట్స్ విభాగాలుంటాయి. 6, 7. దీంట్లో వచ్చేసి ఫస్ట్ సత్యనిష్ట నేర్పించారు అయ్యగారు. దాంట్లో ఏంటంటే మన మాట ఎలా పడితే అలాగా వాడుతుంటాము. ఆ మాట ఏ విధంగా అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆ మాట్లాడే మాటలో మనము ఆహ్, ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము, ఇతరులను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము, మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేదే సంపూర్ణత గురించి చెప్పారు. మాట అనేది నోటి నుంచి కాదండి. వెన్ను 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 వరకు చేరుతుంది. ఆ వెన్ను నుంచి మన నోటి వరకొస్తుందనేది దీంట్లో సత్యనిష్టలో గ్రహించడం జరుగుతుంది. అందుకే జీవ మరణములు నాలుక వశంలో ఉంటాయి. అంటే మన నాలుకని మనము భద్రపరుచుకున్నప్పుడు నాలుక అగ్ని వంటిది. ఇతరు వెలిగించగలదు. ఆర్పి ఆర్పివేయగలదు. కాబట్టి నాలుకని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి మాటల్ని, అవి ఎంత పవర్‌ఫుల్ అనేది సత్యనిష్టలో తెలుసుకోవచ్చు. చాలా బావుంటుంది. అసలు మనం ఎలా పడితే అలాగా యూజ్ చేసుకుంటాము. ఆ మాట ఎంత బలమైనది అనేది అయ్యగారు దీంట్లో నేర్పిస్తారు. నిజంగా ఆహ్, మాట రెండంచుల ఖడ్గం వంటిదే అనిపించేంతలా ఆ 24 రోజులు తెలుస్తుంది. ఎంత ఏ విధంగా నిష్టగా ఉండాలనేది నేర్పిస్తారు అయ్యగారు. అంటే ఒక మనిషి ఇక్కడ ఉన్నప్పుడు ఆ మాట జాగ్రత్తగా అదే నోరు మంచిగా ఉంటే అంతా సరౌండింగ్ అంతా మంచిగా ఉంటుంది కదా! ఆ విధంగా చెప్పారు అయ్యగారు. హ్మ్. చాలా చాలా నేర్చుకున్నాను సత్యనిష్టలో. ఇది ఒక యూనిట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గురువు, శిష్యుల యొక్క సంబంధం గురించి చెప్పారు. అది కూడా చాలా నచ్చింది. ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్‌కి ఉండాల్సింది గురువు పైన ఏ పని చేసినా మనము నమ్మకం ఒక నమ్మకం ఉంటుంది. అది సరౌండింగ్స్ అనేది నేను నేర్చుకున్నాను దాంట్లో. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మూవీకెళ్ళినప్పుడు ఒకాయనకి హార్ట్ పెయిన్ వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన ఆహ్, అది గ్యాస్ ట్రబులే. కానీ హార్ట్ పెయిన్ అనుకుంటున్నాడనమాట. అనుకున్నప్పుడు ఆహ్, ఎవరున్నారు డాక్టర్ అంటే అక్కడ డాక్టర్ ఉన్నాడు. కానీ మొత్తం తెచ్చుకోరు గదండీ మూవీకొచ్చినప్పుడు. ఆహ్, ఏం చేయాలంటే ఒక బటన్ తీసి ఆయన చేతిలో పెట్టారంట. పెట్టినప్పుడు హమ్మయ్య! డాక్టర్ గారు నాకేదో టాబ్లెట్ ఇచ్చారనేసి ఊరికే అలా ఏసేసుకుంది. నువ్వు నోట్లోనే పెట్టుకో మూవీ సినిమా అయిపోయేంత వరకు అని చెప్పారంట. అలానే పెట్టేసుకొని ఇంగంటే నాకిచ్చేసినారు మెడిసిను. నేను నోట్లోనే ఉంచేసుకున్నాను. ఇంక తగ్గిపోతుందనే ఒపీనియన్‌తో నిర్ణయంతో ఉన్నప్పుడు తనుకి ఆ గ్యాస్ ఫార్మ్ అనేది తగ్గేసింది. అంటే ఆ డాక్టర్ మీద ఉన్న నమ్మకం అనమాట. అంటే బ్రతుకుతాను అనే నమ్మకం మీద తను అలా జరుగుతుంది కాబట్టి, మనము గురు శిష్యుల సంబంధం అనేది ఒక గురువు పైన పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. దాన్ని బట్టే మనము ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతాం. ఒకటి అసహ్యమన్నా ఉండాలి, ఒకటి ప్రేమైనా ఉండాలి. అది నేర్చుకున్నాను. గురువు పట్ల ఏ విధంగా ఉండాలనేది. గంగ గురించి గూడా చెప్పారు అయ్యగారు. ఆ గంగ ఫ్లోయింగ్ ఏ విధంగా మనకు శివుడు తల మీద ఉంటుందని తెలుసు గానీ, ఇట్లా ఫ్లోయింగ్ అనేది ఏ విధంగా, ఆ జ్ఞానం ఏ విధంగా తీసుకోవాలనేది, ఆ జ్ఞానం ఒక గురువు అనుగ్రహంతో మాత్రమే వస్తుంది అనేది తెలుసుకున్నాము. ఆహ్, కాబట్టి మనకు గురు అనుగ్రహం బట్టే మనం ఈ గురుకుల్లో జాయిన్ అయ్యుంటాము. దీంట్లో వచ్చినాము హిందూ చైతన్యంలో అంటేనే గురు అనుగ్రహము, ఆ శివుని అనుగ్రహం ఉంటుంది. ఈ స్టూడెంట్‌గా చెప్పగలము ఖచ్చితంగా. ఏంటంటే ఈ శ్వాస సత్యనిష్ట మనం ఏ విధంగా బ్రతకాలి అనేది
మనకు తెలుసు ఈ సైకల ఈ సొసైటీలో ఏ విధంగా అనేది. కానీ దీంట్లో చేరిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే నోరుని ఏ విధంగా వాడుకోవాలి, అసలు ఆ సంపూర్ణత ఏ విధంగా చెందుతుంది మన మాట అనేది. దాంట్లో దేవతలు కూడా తదాస్తు అనేది అది జరిగిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది అయ్యగారు చాలా చాలా బాగా చెప్పారండి. సత్యనిష్ట అంటారు దాన్ని. దాంట్లో నేను నేర్చుకున్నాను. అది అప్లై చేపిస్తారు మనకు కూడా. ఏదైనా కూడా 21 days ఎవరైనా కానీ ఒక పని ఒక సమయంలో స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ మైండ్ అది రీగెయిన్ అవుతుంది, అంటే మర్చిపోమన్నమాట. అదే దీంట్లో నిరహార సమయంలో కూడా చెప్తారు కదండి. ఆ, చనిపోయేటప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకోం, వాటర్ తీసుకోం 3 days 2 days. ఆ విధంగానే ఆ, అది రియల్ ఓరియంటేషన్ హిందూ చైతన్యం అనేది అది రియల్ గా ఇక్కడ చూపిస్తారండి విత్ ప్రూఫ్. అంటే ఖచ్చితంగా ఉమ్, అది ప్రూవ్ ప్రూవ్ అడుగుతారు కదా ఎవరైనా, అలాగా చేపించారు. తర్వాత వచ్చేసి నిర్హర సమయం అండి. అది ఈ మళ్ళీ సత్యనిష్ట ఇప్పుడు అయిపోయిందండి. మళ్ళీ ఈ శ్వాస గురించి నేర్పించారండి అయ్యగారు మనకు. మెడిటేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ, ఉచ్ఛ్వాస నిశ్వాస మిడిల్ లో గ్యాప్ ఉంది అనేది రేర్ గా తెలుస్తుంది. తెలీదు అసలు. ఏంటంటే మనం బ్రీతింగ్ మీద ఫోకస్ ఒక్కటి పెట్టేస్తాము. దాని టైగర్ ఏంటంటే రహస్యం చెప్పారు. అదే ఆ, గురువు ముఖముతో మనం నేర్చుకున్నప్పుడు మహతః అది మిడిల్ లో ఉన్న గ్యాప్ ని గమనించమంటారు అయ్యగారు. అది ఏంటంటే దాంట్లో అవి మాత్రమే కాకుండా శ్వాసలు ఏంటి, ఒక మనిషికి ఆ శ్వాసల వల్ల ఉదాన, ఉమ్, సమాన, వ్యానం, ఇలాగా కొన్ని శ్వాసల్ని పేర్లు చెప్పారు. ఆ మనిషికి ఉండాల్సిన నాడులు అవి ఏ విధంగా ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తారండి. ఇది ఏ, ఆ విద్య కాబట్టి చాలా నేర్చుకోవచ్చు దాంట్లో మనము. ఓ ఇట్లానా అనేసి ఆ సంకల్పం ఏ విధంగా ఒక ఒకరు పెట్టవచ్చు, ఆ గ్యాప్ లో ఉండి పెట్టాలనేది నేను నేర్చుకున్నాను. బట్ దాంట్లో శ్వాస దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఈ 24 days లో 24 రోజులలో అది ఎక్సర్సైజ్ అనేది ఆటోమేటిక్లీ మనకు నేర్పించేశారు అయ్యారు. దాంట్లోనే చాలా వచ్చాయి అనుకుంటే. శ్వాస ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని కుంభకం చేయాలి, ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలనేది మనకు బాగా నేర్పించారండి. మళ్ళీ అట్లా వచ్చేసి ఈ డైమెన్షన్ గురించి చెప్తున్నారంటే ఇంకా డైమెన్షన్ గురించి చెప్పనవసరం లేదు, అలా ఉంది. అసలు డైమెన్షన్ అంటే మామూలుగా లెసన్స్ ప్రకారంగా దేంట్లో చూసుకున్నా ఇంత క్లారిటీ అనిపించదు. దానికి దీనికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంట్లో 5th dimension వరకు వచ్చామండి. ఇంకా ఇది రాస్తూనే ఉన్నాను, వింటూనే ఉన్నాము. దాంట్లో నేను నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ లో ఒక మనిషి మనము మాట్లాడే విధానం ఇది మామూలుగా మాటలతో కాదండి. ఇది మనకు అప్లై చేసుకున్నప్పుడు మనం ఏ విధమైన స్థితిలో ఉండమో, అసలు ఎలా పడితే ఆ విధంగా మనము మాట్లాడుతుంటాం, బిహేవ్ చేస్తుంటాం. కానీ ఒక మనిషి యొక్క బిహేవియర్ అంటే ఆ, ఏ విధంగా మార్చుకోవచ్చు, ఏ విధంగా మాట్లాడొచ్చు, అది ఇది మొత్తము ఫిజికల్ జర్నీ కాదండి, ఇన్నర్ జర్నీ. ఏ విధంగా స్ట్రాంగ్ అవుతామంటే అంత మంచి జ్ఞానమును ఇచ్చినందుకు గురువారికి థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఆ, అసలు ఏ స్టేజ్ నుండి మాట్లాడుతున్నాము, ఏ విధంగా ఉండి మాట్లాడుతాం, కానీ దీంట్లో ఎవరు ఏ విధంగా తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటుందండి. ఆ ఒక్కొక్కళ్ళు ఒక వర్షన్ లో ఆలోచిస్తారు కదా. ఆ ఆ విధంగా ఆ, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత ఉంటుంది. ఒకే ఒక వార్డ్లో అనేకమైన అర్థాలు, నిగూఢమైన సత్యములను అయ్యా వివరిస్తారు. దాన్ని క్యాచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అర్థం కాలేదు అంటే వాళ్ళు సరిగా వినిండకపోయి ఉండాలి, లేకపోయింటే వాళ్ళ స్థితిని బట్టి ఉంటుందండి. దాన్ని మనము జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంది. డైమెన్షన్ గురించి అయితే ఇప్పుడు ఎమోషన్స్ ఏ విధంగా మనము కంట్రోలింగ్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇన్నర్ జర్నీకి మటుకు ఇది ఒక ఆధ్యాత్మిక
ఉమ్, జీవితంలో అనుభవించుకోవాల్సినటువంటివి అండి, నేర్చుకోవాల్సినటివి ఇవి. మళ్ళీ మనము లోకస్ గురించి మనము ఆ, ఏవి అసలు క్లారిటీ ఫుల్. ఇంకా దీంట్లో చెప్పాలి అంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మనము అడగక ముందుకే మొత్తము అందరూ వేసే క్వశ్చన్స్ లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంటుంది. అందుకనే అడగలేము కొన్ని డైమెన్షన్లు అయితే గిన అసలు కాలము, టైం గురించి మనకు కొంత మాత్రమే తెలుసు. ఆ టైము ఇంత ఉందని అస్సలు తెలీదు. 24 అవర్స్ అని అనుకుంటున్నాం, కానీ ఆ 24 అవర్స్ కాదు, అది టైం ఫ్రేమ్. అసలు కాలం గురించి చెప్తారు. అసలు అంత బాగుంటుందండి. ఇంకా జరుగుతుంది క్లాసులు. ఎవరైనా స్పిరిచువల్ గ్రోత్ కావాలనుకున్నా, వ్యక్తిగతంగా స్ట్రాంగ్ గా కావాలనుకున్నా, అసలు ఇది గురుకుల్ జాయిన్ కావాల్సినటువంటి పాఠశాల అండి. ఇది అందరికీ అర్- అర్థం కాకపోవచ్చు, చేరితే మీకే తెలుస్తుంది. అసలు ఎంత నేర్చుకుంటారంటే స్పిరిచువల్ సోలు చాలా నేర్చుకుంటారు. నేనైతే గిన చాలా ఇన్నర్ జర్నీ గురించే చెప్పొచ్చు. చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెంట్ కానీ అసలు ఏ విధంగా బ్రతకాలి ఒక మనిషి ఓవరాల్ గా అనేది నేర్పిస్తుంది. ఉమ్, చాలా బాగుంది. అందరూ నేర్చుకోవాల్సింది ఒక ఉపాధ్యాయులుగా, ఉప విద్యార్థులుగా దీంట్లో. ఆ, దీంట్లో 6, 7 చాలా తక్కువ అమౌంట్ పెట్టినారు అయ్య గారు. 1 మంత్కి వచ్చేసి మన ట్యూషన్ ఫీజు కాదు పిల్లలకి. కాబట్టి అందరు జాయిన్ కాండి. అంటే ఇంకా మంచిగా స్ట్రాంగ్ కావాలి. ఇది ఒట్టి ఒట్టి మాటలతోటి కాదండి, అది రియల్ గా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. సత్యనిష్టలు అయితేనేమి, మనం అబద్ధం చెప్పినా కనిపిస్తుంది, అవతల వాళ్ళు అబద్ధం చెప్పినా ఆటోమేటిక్లీ తెలిసిపోతుంది. అంతటి జ్ఞానమును మనకు ఇన్నర్ లో. ఇప్పుడు ఒక వైద్యుడు మనకు ఫిజికల్ గా ఆ, ఉన్నప్పుడు ఎలాగ నయం చేస్తారో, ఇన్నర్ గా మటుకు కంపల్సరీ గురువు గారు మన వల్ల క్యూర్ చేసుకుంటా వెళ్తున్నారండి. బాగా మన యొక్క ఆ ఏమి మనం స్టక్ అయిపోయి ఉండమో మనకు తెలియదు. ఓన్లీ భక్తి, మెడిటేషన్ ఇవి మాత్రమే తెలుసు, కానీ మనము ఏంటి అనేది మనకు నేర్పిస్తారండి దీంట్లో ముఖ్యంగా. అసలు మనం ముందు అదే మన ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడే అవతల వాళ్ళని ఉమ్, చేయగలం. సొసైటీలో ఇది కంపల్సరీ. గురుకుల పాఠశాలలో ఒక స్పిరిచువల్ వాళ్ళు నేర్చుకోవాల్సిందండి. చాలా చాలా బాగుంటుంది. ఆ, నేను కాకుండా మా వారు కూడా జాయిన్ అయ్యారు. మాకు అసలు టైం ఎట్లా ఉంటుందంటే, అక్కడ 6 అంటే ఇక్కడ నేను 2:30కి అంతా 2:30కు జాయిన్ కావాలి, అక్కడ 6 గంటలు అంటే. కానీ కంపల్సరీ అవుతాను. ఏంటంటే అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది నాకు అట్లా అనిపిస్తుంటుంది. నిద్ర అనేది అంటే ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి. నేను ఇక్కడ జాంబియాలో ఉంటాను. ఆ, టైము అవైలబుల్ లేకపోయినా నేను ఇలా జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నానంటే ఎంత బాగుంది. నేను ఎంత బాగా ఎదుగుతున్న, స్పిరిచువల్గా ఎదుగుతామనేది దీంట్లో చెప్పొచ్చు. అంత బాగుందండి అసలు. ఆ, గురుగారికి చాలా థ్యాంక్ యూ. దీంట్లో మనము ఏ అవస్థలలో ఉంటున్నామో, స్వప్న, జాగృతి, సుషుప్తి అది చెప్పినారు. మళ్ళీ ఓంకారము అనేది ఒక సింబల్ మాత్రమే కాదు, దాంట్లో అన్ని దాగి ఉంటాయి. సంపూర్ణత అనేది చాలా నేర్పిస్తారండి. ఏ విధంగా ఒక విద్యార్థి ఉమ్, ఎదగాలి. అసలు ఒక జ్యోతి గురువు అయితే, ఫైర్ సారీ అగ్ని గురువు అయితే, శిష్యులు దీపాలతో సమానము అని అంటారు. నిజమే, అది ఖచ్చితంగా. జ్ఞానం అనే ఆయిల్ తోటి అయ్యా మనల్ని వెలిగింప చేస్తారండి ఖచ్చితంగా. చాలా నేర్చుకున్నాను నేను దీంట్లో చెప్పాలంటే. అందుకని ప్రతి ఒక్కరు చేరవలసింది దీంట్లో. చాలా చాలా బాగుంటుంది. ఈ సమయం ఇచ్చినటువంటి అందరికీ, గురుగారికి థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ.